కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల యేసు ప్రభువు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, గత 4 ఎపిసోడ్లో మనము రెండవ రాకడను గురించిన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాము. ఇది 5వ ఎపిసోడ్. ఇది రెండవ రాకడ 1000 ఏళ్ల పాలన. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలను మీరు ఆశీర్వదించి రెండవ రాకడ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృప దయచేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నా. మీ వాక్యంలో ఉన్నట్లయితేనే దానిని మేము నమ్మి దాని ప్రకారంగా మేము బోధిస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడే ధన్యత దయచేయమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించి మీ వాక్య ప్రకారంగా జీవించే కృప ఈ కడవరకాల చివరి దినాల్లో మాకు దయచేయమని, ఈ మర్మాలు అర్థం చేసుకోవటానికి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 5వ ఎపిసోడ్లో రెండవ రాకడ తర్వాత 1000 ఏళ్ల పాలన. ఈ 1000 ఏళ్ల పాలన అనేది ఎక్కడ జరగబోతుంది, దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే విషయాలు మనం ఈ దినాన బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. రెండవ రాకడ వచ్చినప్పుడు మనం నేర్చుకున్నాం ఇదివరకు ఎపిసోడ్లో, ఆ కోటాను కోట్ల దేవదూతలు బూరలు ఊదినప్పుడు ఎవరైతే ప్రభువుని నమ్ముకొని విశ్వాసంగా జీవించి చనిపోయి వారు మట్టి అయిపోయినప్పటికీ, ఎన్ని వందల సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ వారు మహిమ శరీరాలతో లేస్తారు. ఆ మహిమ శరీరాలతో లేచిన వారిని దేవదూతలు నలుదిక్కుల నుండి వచ్చి, అనగా తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి వచ్చి, మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా వారందరినీ కూడా మధ్యాకాశంలోనికి తీసుకెళ్తారు ప్రభువుని కలుసుకోవటానికి. అదే రీతిగా ఎవరైతే విశ్వాసులుగా యేసు ప్రభు వచ్చే రెండో రాకడ వరకు జీవించి ఉంటారో వారు కనురెప్పపాట్లు మహిమ శరీరం వస్తుంది, వారిని కూడా ఆ మహిమ శరీరాలతో దేవదూతలు మధ్యాకాశంలోని తీసుకెళ్తారు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎక్కడ కూడా అడుగు పెట్టరు, ఆయన మధ్యాకాశంలోనే ఉంటారు. ఆ మధ్యాకాశంలోనే ఆయన కలుసుకుంటామనే విషయాన్ని కూడా మనం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం నేర్చుకున్నాం. అప్పుడు ఈ భూమి మీద విడవబడ్డవారు, అనగా ప్రభువుని నమ్మని వారు, ఆయన వాక్యాన్ని పట్టించుకొని వారు, ఆయన ఆజ్ఞలు పట్టించుకొని వారు, వారి గతి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం గత కార్యక్రమంలో నేర్చుకున్నాం. వారందరూ కూడా యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మహిమను చూడలేక వారందరూ కూడా చనిపోతారని 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం నేర్చుకున్నాం. ఆ ప్రభు నమ్మని వారందరూ కూడా ఈ భూమి మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వారి యొక్క శవాలు పడి ఉంటాయని ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనంలో భూమి అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా వారు చనిపోయి పడిపోతారని చెప్పబడ్డది. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి. ప్రభువు నమ్మిన వారు పరలోకానికి తీసుకువెళ్ళబడ్డారు. ప్రభువు నమ్మని వారు ఆయన మహిమ చూడలేక పడి చనిపోతారు. ఆ చనిపోయిన వారి కళేబరాల్ని ఆకాశ పక్షులు తింటాయని మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాల్లో. ఈ దినాన్ని మనం నేర్చుకోబోయేది ఈ భూమి మీద పరిస్థితి ఎలా ఉంటది, సాతాను తనతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు వారి గతి ఏమిటి, వారి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం ఈ దినాన్న. ప్రియ సోదరి సోదరులారా, ఒక అపోహ ఉన్నది. అపోహ ఏమిటంటే రెండవ రాకడ తర్వాత యేసు ప్రభు వారు ఈ భూమి మీదే ఉండి 1000 సంవత్సరాలు పాలన చేస్తారని ఒక అపోహ చాలా మంది నమ్ముతున్నారు, బోధిస్తున్నారు. ఇంకా కొంతమంది ఎంతో ఉత్సాహంతో వారు అంటున్నారు యేసు ప్రభు రెండోసారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేములోనే ఉండిపోయి ఆ యెరూషలేము నుంచి ఇశ్రాయేలు దేశం అంతా లోకమంతా కూడా పరిపాలిస్తారు. అప్పుడు ఇశ్రాయేలీల కొరకు పాత నిబంధనలో చేయబడిన ప్రతి వాగ్దానం, ప్రతి ఒడంబడిక, ఇంగ్లీష్ లో కవెనెంట్ అంటాం, అవన్నీ కూడా నెరవేర్చేస్తారు. ఆ 1000 ఏళ్ల కాలంలో వారు అనేది బైబిల్ గ్రంథంలో లేదు. ఈ విషయాలు వారు ఊహాది, వారి యొక్క అభిప్రాయం మాత్రమే. దాన్ని బైబిల్లో ఉన్నట్టుగానే చాలా మంది చెప్పుకుంటున్నారు. అయితే
మనకి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు రెండోసారి వచ్చిన తర్వాత ఆయన ఈ భూమి మీదే ఉండి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారనే ఆ విషయం బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనిపించట్లేదు. 1000 ఏళ్ల పాలన కొరకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చెప్తుంది మనకి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదివి చూడండి. దానిలో ఎక్కడ కూడా యేసుప్రభు వారు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తారనే మాట మనకు కనిపించటం లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలా. బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే దాన్నే మనం బోధిద్దాం, దాని ప్రకారంగా జీవిద్దాం. బైబిల్లో లేకపోయినట్లయితే అది ఎంత గొప్పవారు చెప్పినా, ఎంత పెద్దవారికి పరిచర్య ఉన్నా, వారికి ఎంత పలుకుబడి ఉన్నా ఆ మానవుల మాటలు మనం నమ్మవద్దు. కారణం చాలా మంది 99% ఈ యొక్క ప్రవచనాలు చెప్పేవారు, ప్రకటన గ్రంథం బోధించేవారు, వారు 1000 ఏళ్ల పాలన భూమి మీద అని చెప్తున్నారు. బైబిల్ గ్రంథం ఆ విషయాన్ని మనకు బోధించటం లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలా. రెండో రాకడ అయిపోయిన దినాల నుంచి ఈ భూమి మీద ఏం జరగబోతుంది అనగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే ఒక దూత పరలోకం నుంచి దిగి వస్తున్నారు అనగా ఆకాశం నుంచి దిగి వస్తున్నారు. మరి యేసుప్రభు వారు భూమి మీద ఉన్నట్లయితే దేవదూత పరలోకం నుంచి దిగి రావడం ఏమిటి? ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. కనుక ఈ భూమి మీద యేసుప్రభు నివసించరు. కారణం భూమి మీద ఉన్న వారు అందరూ కూడా చనిపోతారు. విశ్వాసులైన వారు పరలోకానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీదకి ఎవ్వరూ కూడా ఉండరు, నిర్జీవం అయిపోతుంది. మరి నిర్జీవం అయిపోయినప్పుడు యేసుప్రభు వారు 1000 సంవత్సరాల నుండి ఎవరు పరిపాలిస్తారు? కొంతమంది మానవులు కల్పించిన బోధ వాక్యంలో లేదు. ఆ దేవదూత పరలోకం నుంచి దిగొస్తూ ఆయన చేతిలో అగాధానికి సంబంధించిన తాళం, అగాధపు తాళం ఆయన చేతిలో ఉన్నది. దాంతో పాటు సంకెళ్ళు పట్టుకుని వస్తున్నారు. ఎవరిని బంధించడానికి? సాతానుని బంధించడానికి. ఇంగ్లీష్ లో చైన్స్ అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ పరలోకం నుంచి వచ్చిన దేవదూత సాతానును బంధించి ఈ యొక్క అగాధంలో వేసేస్తారని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చదువుతున్నాం. చూడండి, ఆ దూత సంకెళ్ళు వేసేసి సాదృశ్యంగా సాతానును అగాధంలో వేసేశారు. కొన్ని తర్జుమాల్లో మట్టు లేని గొయ్యి అంటున్నారు, ఇంగ్లీష్ లో బాటమ్లెస్ పిట్ అన్నారు. దానిలో వేసేశారు. ఎంతకాలం? 1000 సంవత్సరాలు అని చెప్పబడ్డాది. ఈ 1000 సంవత్సరాలు కూడా సాతాను ఇక ఎవరిని కూడా మోసం చేయటానికి అవకాశం లేదు. కారణం ప్రభు నమ్ముకున్న వారందరినీ కూడా ప్రభు పరలోకం తీసుకెళ్లిపోయారు. ఆయన నమ్మని వారందరూ కూడా చనిపోయారు. ఇక ఎవరిని మోసం చేసే అవకాశం లేదు. దాంతో పాటు సాతానిక ఏ లోకానికి వెళ్ళి వారిని ప్రలోభ పెట్టే అవకాశం కూడా లేదు. మనందరికీ తెలుసు యోబు కాలంలో సాతాను పరలోకానికి వెళ్ళినట్టుగా మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన లోకాలు ఉన్నాయి. ఇక ఏ లోకానికి కూడా సాతాను వెళ్ళటానికి అవకాశం లేకుండా ముద్ర వేసేస్తారనమాట. ఈ 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో కొంతసేపు సాతాను విడువబడతాడు అని చెప్పబడ్డాది 1000 సంవత్సరాల తర్వాత. అయితే ప్రియ సోదరి సోదరులారా, సాతానును ఈ యొక్క సంఖ్యలతో బంధించగలమా అంటే కానే కాదు. కారణం యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ గదారి అనే ఆ యొక్క గ్రామంలో ఒక వ్యక్తికి అనేకమైన ఆ దురాత్మలు పట్టేశాయి. ఆ వ్యక్తిని కంట్రోల్ చేయటానికి ఆ గ్రామస్తులు చుట్టుపక్కల వారు ఇనప గొలుసులతో కట్టేశారు. వాటన్నిటిని వాడు తునాతునకల కింద తెంపేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాల్లో దెయ్యాలు పట్టిన వాడే అంత బలంతో ఈ గొలుసుల్ని సంఖ్యల్ని తునాతునకల కింద మొక్కల కింద తెంపేస్తే మరి ఈ యొక్క దురాత్మలన్నిటికీ కూడా రాజైన సాతానికి ఇంకెంత బలం ఉంటది? కనుక సాతానును ఈ యొక్క సంఖ్యలతో గొలుసులతో తాళ్లతో బంధించడానికి అవకాశం లేదు. ఇది సాదృశ్యంగా చెప్పబడ్డాది. ఈ విషయాన్ని గమనించాలి మనం. ఇంగ్లీష్ లో సింబాలిక్ అంటున్నాం. సాదృశ్యం ఏంటి? సాదృశ్యం ఈ భూమి మీద అందరూ చనిపోయారు, పాపాత్ములందరూ. దేవుని నమ్ముకున్న వారందరూ పరలోకం వెళ్ళిపోయారు. కనుక ఎవరిని కూడా శోధించడానికి అవకాశం లేదు. సాతాను యొక్క ప్రధానమైన పని ఏమిటి? ప్రజలను శోధించడం, వారి పాపంలోకి నెట్టివేయటం. ఆ విషయం చేయడానికి ఎవరు కూడా లేరు, శోధించడానికి ఎవరు లేరు, వారి పాపంలో నెట్టేయడానికి ఎవరు కూడా అందుబాటులో లేరు. కనుక సాతాను కాళ్ళు చేతులు కట్టేసినట్లుగా అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఏ పని లేకున్నట్లయితే కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉంది అన్నట్టుగా అనుకుంటాం మనం. సాతాను కూడా అలాగ అనుకుంటాడు అనమాట. ఈ భూమి మీదే సాతాను తన యొక్క అనుచరులైన 3వ వంతు దేవదూతలు పడిపోయిన వారు ఉంటారు. ఈ విషయాన్ని మనం గమనించాలా.
ప్రకటన గ్రంథం 20 అధ్యాయం మొదటి 3 వచనాల్లో 2 సార్లు చెప్పబడ్డది 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అనే మాట చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 1000 సంవత్సరాలు కూడా సాతాను ఆ కటిక చీకటిలో ఉంటాడని 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో వారికి శిక్ష వేసే వరకు కూడా వారిని ఆ కటిక చీకటి గల బంధకాల్లో దేవుడు ఉంచేస్తారని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. కనుక ఈ భూమి మీద ఉన్న సాతాను తన యొక్క 3వ వంతు దేవదూతలు వారందరూ కూడా 1000 సంవత్సరాలు ఈ భూమి మీదే కటిక చీకటిలోనే వారు గడపాల. మూల భాషలో అనగా గ్రీక్ భాషలో యోహాను గారు వాడిన మాట ఏంటంటే, ఇక్కడ గ్రీక్ లో, ఇంగ్లీష్ లో బాటమ్లెస్ పిట్ అన్నారు, మన భాషలోనేమో అగాధం అన్నారు. దానికి అబిసోస్ అనే మాట వాడారు, గ్రీక్ పదం. ఆ అబిసోస్ అనే మాట మనకి అగాధం అని తర్జుమా చేశారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా, ఇదే మాట అబిసోస్ అనే మాట ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో పాత నిబంధనను గ్రీక్ లోకి తర్జుమా చేసినప్పుడు దాన్ని ఎల్ఎక్స్ఎక్స్ తర్జుమా అంటారు, లేకపోయినట్లయితే సెప్ట్యుజెంట్ తర్జుమా అంటారు. ఆ తర్జుమాదారులు కూడా ఇదే మాట వాడారు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో. ఏ మాట? అబిసోస్ అనే మాట గ్రీక్ పదం వాడారు. దాన్ని ఆదికాండంలో మనం ఏమి చదువుతున్నాం? కాగా అగాధపు జలములు చీకటితో అల్లాడాయి, అగాధపు జలములు చీకటితో నిండిపోయాయి, ఈ భూమి అంతా నిరాకారంగా శూన్యంగా ఉంది. అంటే ఈ భూమి అంతా కూడా నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటితో నిండిపోయింది. అది మాట వాడారు. అదే మాటను ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అబిసోస్ అని వాడారు. అంటే 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాల వరకు కూడా ఈ భూమి అంతా కూడా కటిక చీకటితో నిండిపోతుంది. ఈ యొక్క భూమి మీద ఇక ఏ విధంగా కూడా నిరాకారం అయిపోతుంది అనమాట. అనగా ఈ భూమి అనేక కట్టడాల వలన ఎంతో సుందరంగా ఉంది ఇప్పుడు, అయితే అవన్నీ కూడా పతనం అయిపోతాయి. కనుక ఏ విధమైన ఆకారం లేకుండా ఆదిలో దేవుడు సృష్టించక ముందు ఈ భూమి అంతా కూడా నిరాకారంగా శూన్యంగా చీకటితో ఎలా ఉందో ఆ స్థితికి మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల కాలంలో ఈ యొక్క భూమి మీద ఉండే పరిస్థితులు ఏమిటి, భూమి ఎలా ఉంటది అని ఒక్కసారి గమనించినట్లయితే బైబిల్లో దీనికి కూడా మనకు జవాబు ఉంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగం చూసినట్లయితే దర్శనంలో ఇర్మియా ప్రవక్త గారు చూడగా ఏ విధంగా కూడా భూమి మీద వెలుగు లేనే లేదు, అనగా కట్టిక చీకటి కమ్మేస్తుంది అనమాట. దాంతో పాటు మానవులు గాని పక్షులు గాని జంతువులు గాని ఇక ఏమీ కూడా కనిపించకుండా పోయాయి. ఈ భూమి మీద ఉన్న పట్టణాలు నగరాలు అన్ని కూడా శిథిలమైపోయాయి. మొత్తం అనుకోండి, ఇంగ్లీష్ లో బ్రోకెన్ అన్నారు, శిథిలమైపోయాయి అంటే అన్ని కూడా పడిపోతాయి అన్నమాట. దాంతోపాటు ఉన్న ఈ పర్వతాలు గుట్టలన్నీ కూడా అటు ఇటు ఊగిపోతున్నాయని దర్శనంలో ఆయన చూచారు. ఎప్పుడు ఊగుతాయి పర్వతాలు లేకపోతే ఈ కొండలన్నీ కూడా? పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు, అనగా 2వ రాకడ రోజున కూడా పెద్ద భూకంపం వస్తుందని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17, 18 వచనాల్లో చదువుతున్నాం. భూమి పుట్టినది మొదలు ఎప్పుడు కూడా అంత పెద్ద భూకంపం రాలేదని మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. ఈ యొక్క భూమి అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 24వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా దేవుడు భూమంతను కూడా ఇక ఏమీ లేకుండా సమూలంగా తుడిచివేస్తారు, వెనక ఖాళీ అయిపోతుంది. ఇక మనుషులు గాని ఏ జీవరాశులు ఉండరు, ఈ భూమంతా కూడా ఎడారిలాగా మారిపోతుందని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, సాతాను తనతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు మాత్రమే ఈ భూమి మీద నివసిస్తారు. కనుక ఈ భూమి మీద యేసు ప్రభు వారు 1000 సంవత్సరాలు పరిపాలిస్తారన్నది వారి అభిప్రాయం, వారి ఊహ తప్ప బైబిల్ గ్రంథంలో దీనికి ఆధారాలు లేవు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. పరలోకం తీసుకువెళ్ళబడిన ఆ యొక్క పరిశుద్ధులు, నీతిమంతులు వారు ఏం చేయబోతున్నారు పరలోకంలో? భూమి మీద కాదు వారు ఉండేది, లేకపోతే కొంతమంది ఊహించినట్లుగా మధ్యాకాశంలో 7 సంవత్సరాలు కాదు సుమా. చాలా మంది మధ్యాకాశంలో 7 సంవత్సరాలు గొర్రెపిల్ల విందని చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో దానికి బైబిల్ ఆధారాలు లేవు మనకి. అయితే పరలోకంలో ఉంటారు. ఆ యొక్క నీతిమంతులు ఏం చేయబోతున్నారు అనే విషయానికి కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు జవాబు ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం గమనించినట్లయితే 4, 5, 6 వచనాల్లో ఈ నీతిమంతులందరూ కూడా పరలోకంలో ఉంటారని మనకు రుజువు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనంలో దేవదూత పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చారు. కనుక భూమి మీద
దేవదూతలు గాని యేసు ప్రభు గారిని ఉండరు రెండవ రాకడ తర్వాత. వారు పరలోకంలోనే ఉంటారు. మరి ఈ యొక్క నీతిమంతులందరూ కూడా పరలోకంలో ఏం చేస్తా ఉంటారు అనే విషయానికి మనకి జవాబు ఉంది. ప్రకటన గ్రంథం 20:4 గమనించినట్లయితే యోహాను గారి దర్శనంలో చూచి అంతటి సింహాసనములు వేయబడెను, వారు సింహాసనాసీనులై ఉన్నారు. ఎక్కడ? పరలోకంలో. సింహాసనాలు ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి, మధ్యాకాశంలో కాదు, భూమి మీద కాదు. మరి సింహాసనాల మీద కూర్చుని వారు ఏం చేయబోతున్నారు? వారు తీర్పు తీర్చబోతున్నారు, వారు విమర్శ చేయబోతున్నారు అనగా ఇంగ్లీష్ లో జడ్జిమెంట్ అన్నారు. ప్రకటన గ్రంథం 20:5 చూసినట్లయితే యోహాను గారు ఎవరు వీరు కూర్చున్నవారని గమనించారు, వారిని తేటతెల్లంగా చూచారు. ఎవరు వారి దర్శనంలో వారిని చూస్తా? వారు ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుని ఆయన సాక్షులుగా జీవించినందుకు, ఆయన వాక్యం నమ్మినందుకు వారు శ్రమలు పొంది వారు చిరఛేదనము చేయబడ్డారు. అంటే వారు వధించబడ్డారు. దేనికి వధించబడ్డారు వారంటే మృగమును వారు పూజించలేదు. మృగం అంటే ప్రభుత్వం. దాంతోపాటు ఆ మృగం యొక్క ప్రతిమకు వారు పూజ చేయలేదు. ఆ మృగం యొక్క ముద్ర 666 వేయించుకోలేదు. అది వేయించుకోకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. అన్ని కష్టాలు కూడా ఓర్చి విశ్వాసంగా జీవించారు. వారు విశ్వాసంగా జీవించారు కాబట్టి అనేక మందిని ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. అటువంటి వారు అందరూ కూడా మరలా బ్రతికారు. ఇక్కడ మన యొక్క భాషలో ఆ విధంగా హతసాక్షులైపోయిన వారు ఆత్మలను చూచాను అంటున్నారు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఆత్మలనే మాట అవసరం లేదు. కారణం ఏంటి? రెండవ రాకడ దినాన్న విశ్వాసులందరూ కూడా మహిమ శరీరాలు వస్తాయి. ఆత్మ కాదు, మహిమ శరీరాలు అనగా దేవదూతలు లాంటి శరీరాలు. ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినా వారికి ముసలితనం రాదు, మరణం రాదు, వ్యాధులు రావు. దానిని మహిమ శరీరం అంటున్నాం. కనుక పరలోకంలో ఆత్మలు కాదు. ఇక్కడ వాడిన గ్రీకు పదము సుఖే అన్నారు. సుఖే అనే పదానికి ఆత్మ అని కూడా తర్జుమా చేయొచ్చు, వ్యక్తి అని కూడా తర్జుమా చేయొచ్చు. ఇంగ్లీష్ లో పర్సన్ అంటున్నాం. ఈ వ్యక్తులందరూ కూడా ఎవరు? ప్రభు కొరకు ఎవరైతే హతసాక్షులైపోయారు ఈ కడవర కాల చివరి దినాల్లో, వారందరూ కూడా సింహాసనాల మీద కూర్చుని వారు తీర్పు తీరుస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఈ లోకంలో వారు వధించబడ్డారు ఆయన వాక్యాన్ని నమ్మిన గురించి, ఆయన ఆజ్ఞలు పాటించిన గురించి. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయి సింహాసనాల మీద కూర్చుని వారు సింహాసనాల మీద వారు తీర్పు తీరుస్తున్నారు. అయితే ప్రకటన గ్రంథం 20:5 ఆఖరి భాగం గమనించినట్లయితే కాగా కనమా మృతులు 1000 సంవత్సరాల వరకు బ్రతకలేదు అని చెప్పబడ్డది. కనమా మృతులు ఎవరు అనగా మిగిలిన మృతులు ఎవరు? దానికి జవాబు ప్రకటన గ్రంథం 20:6 ఉంది. రెండవ రాకడప్పుడు ఎవరైతే పునరుద్ధానం పొందుతారో వారు ధన్యులు, పరిశుద్ధులు అని చెప్పబడ్డది. అనగా రెండవ రాకడలో ఎవరైతే వారు సమాధిని గెలిచి మృత్యుంజయులై లేస్తారో వారు ధన్యులు, పరిశుద్ధులు. ఇంగ్లీష్ లో బ్లెస్సెడ్ అని ఉంది. అనగా రెండవ రాకడలో లేచేవారు పరిశుద్ధులు. రెండవ రాకడలో వారు లేవకపోయినట్లయితే, మరణానిద్ర నుంచి లేవకపోయినట్లయితే వారు పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు కాని వారిని ఏమంటాం? అపరిశుద్ధులు, పాపులు లేదా దుర్మార్గులు. వారు లేవరు. కనుక ఈ యొక్క పరిశుద్ధులు, ధన్యులు ప్రకటన 20:6 యేసుక్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు పాలన చేస్తారని చెప్పబడ్డాది దేవుని యొక్క యాజకులుగా. ఎక్కడ? భూమి మీద కాదు, పరలోకంలో. కారణం పరలోకం ఎప్పుడు భూమి మీదకి దిగి వస్తుంది అనే విషయాన్ని గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21:2 ప్రకటన 21:2 మనం గమనించినట్లయితే 1000 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ పరలోకపు పట్టణం, దాన్ని నూతన యెరూషలేము అన్నాం, అది భూమి మీదకి దిగి వస్తుంది. కనుక రెండవ రాకడ తర్వాత యేసు ప్రభు వారు భూమి మీద ఉండి 1000 సంవత్సరాలు పరిపాలించడం అన్నది బైబిల్ గ్రంథంలో లేదు. అనేక మంది కల్పించిన బోధ అది. ఈ విషయాన్ని మనం గమనించాలా ప్రియ సోదరి సోదరులారా. కొన్నిసార్లు ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నప్పుడు మనకు చాలా ఆవేశం వస్తుంది, ఉద్రేకం వస్తుంది. కారణం అనేక సంవత్సరాల నుంచి నమ్మాం మనం 1000 ఏళ్ల పాలన భూమి మీద జరుగుతుందని. బైబిల్ గ్రంథాన్ని, వాక్యాల్ని, ప్రవచనాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనం నమ్మిన ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో కనిపించట్లేదు. అవి మానవులు ఎవరో చెప్పినవి అంతే కానీ బైబిల్లో కనిపించట్లేదు. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా కడవరకాల చివరి దినాల్లో బైబిలే మనకు ప్రామాణికం. బైబిల్లో ఉంటే నమ్మాలా. బైబిల్ లేకపోయినట్లయితే ఆ విషయాలు నమ్మటానికి మనకు అవకాశం లేదు. ఆ విషయాలు మనం నమ్మకూడదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇవి మనకి ఎంతో మేలు చేస్తాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2-3 పౌలు గారు అంటున్నారు, మీరు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీరు దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారని మీకు తెలియదా అంటున్నారు.
అనగా విశ్వాసులమైన మనం లోకస్తులకి తీర్పు తీర్చాలా, దేవదూతలకు? ఏ దేవదూతలు? పడిపోయిన దేవదూతలు, పాపంలో పడకుండా ఉన్న దేవదూతల కొరకు కాదు ఇది. మంచిగా ఉన్న దేవదూతలు, పాపంలో పడని దేవదూతలు, వారికి తీర్పు అవసరం లేదు. పాపంలో పడిపోయిన లూసిఫరు, తనతో పాటు పడిపోయిన 300 దేవదూతలు, వారికి తీర్పు తీరుస్తాం మనం. కనుక ఈ 1000 ఏళ్ల కాల పాలనలో పరలోకంలో ప్రభు చేస్తారు. అది ప్రభుతో కలిసి మనం పరిపాలన చేస్తాం పరలోకంలో. ప్రకటన గ్రంథం 20:5-6 భూమి మీద కాదు. ఆ చేస్తున్న సమయంలో మనం తీర్పు తీర్చేది సాతానుకు, పడిపోయిన 300 దేవదూతలకు, దాంతోపాటు సాతాను మోసంలో పడిపోయిన వారందరికీ కూడా మనము తీర్పు తీరుస్తాం. ఇది మనం చేసే పని. అనగా విశ్వాసులు, నీతిమంతులు చేసే పని ఈ 1000 సంవత్సరాల కాలంలో. ఆ 1000 సంవత్సరాల కాలంలోనే గొర్రెపిల్ల వివాహ విందులో కూడా పాల్గొంటాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ 1000 సంవత్సరాల తీర్పు జరిపే సమయంలో పరలోకం వెళ్ళిన వారికి అనేకమైన అనుమానాలు ఉండవచ్చు. ఏ అనుమానం? ఉదాహరణకు, నా కుటుంబ సభ్యులు ఎంతో ప్రార్థనా పరులు, ఎంతో మంచివారు, వారు ఎందుకు రాలేదు పరలోకం? నా స్నేహితుడు ఎంతో ప్రార్థనా పరుడు, బైబిల్ చదివేవాడు, ఎందుకు రాలేదు ఆయన? లేకపోతే నాకు తెలిసిన పలానా దైవ సేవకుడు ఎంతో భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఆయనే నన్ను ప్రభువులోనికి నడిపించాడు, ఆయన ఎందుకు రాలేదు అని అనేక మంది, ఎవరైతే మనకు బాగా తెలిసిన వారు భక్తులు ఉన్నారో లేకపోతే విశ్వాసులు ఉన్నారో, వారు పరలోకం రాకపోయినట్లయితే వారు ఎందుకు రాలేదు ప్రభువా అనే అనుమానాన్ని ప్రభువుకు వారు తెలియచేసినప్పుడు, వారికి ప్రభువారు పరలోకంలో రాయబడిన గ్రంథాలు, పరలోకంలో దాఖలైన పరలోకపు గ్రంథాలు, మనుషులుగా మనం అనేకమైన వీడియోలు చేస్తున్నాం ఈ రోజుల్లో. దేవదూతలు మనకంటే ఇంకా హై క్వాలిటీ, ఎంతో మంచి క్వాలిటీతో వీడియోలు చేసేయగలరు. అనగా మన జీవితాలన్నీ కూడా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే రోజు వరకు, లేకపోతే మన పుట్టినరోజు నుంచి 2వ రాకడ దినం వరకు మనం చేస్తున్న ప్రతి పని, మంచిదే గాని చెడ్డదే గాని, అవన్నీ కూడా దేవదూతలు వీడియోలాగా పెట్టేస్తారు. కనుక ఆ యొక్క రికార్డులన్నీ కూడా పరలోకంలో ఉన్నవి. అప్పుడు ప్రభువారు అంటారు, చూడు నీ స్నేహితుడు ఎంతో ప్రార్థనాపరుడు, భక్తిపరుడు అనుకున్నావు, కానీ తన జీవితంలో ఎన్ని అవకాశాలు ఇచ్చాను నేను రక్షించబడటానికి, మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను, చూడు అవకాశాలన్నీ కూడా ఈ వీడియోలో లేకపోతే ఈ యొక్క మూవీలో అంటారు ప్రభు. చూసినప్పుడు అనేకమైన అవకాశాలు ప్రభు ఇచ్చారు, ఆయన ప్రేమతో, ఆయన కృపతో, ఆయన జాలితో. అవన్నీ కూడా ఆ వ్యక్తి వ్యర్థం చేసేసాడు. ఆ వ్యక్తి వినియోగించుకోలేదు ఆ అవకాశాలని. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించలేదు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించలేదు. అనేకమైన రహస్య పాపాలు ఉన్నాయి. బహిరంగంగా భక్తుడిలాగే ఉన్నాడు, కానీ అనేకమైన రహస్య పాపాలు, ఆ రహస్య పాపాలు, దేవుని సన్నిధిలో ఒప్పుకోని పాపాలన్నీ కూడా, అవన్నీ కూడా ఆ పరలోకపు గ్రంథాల్లో ఉంటున్నాయి. అవి చూపించినప్పుడు ఆ వ్యక్తి, నిజమే నా స్నేహితుడు లేకపోతే నా కుటుంబ సభ్యులు వీరు అనేకమైన అవకాశాలు వచ్చినప్పటికీ వారు దుర్వినియోగం చేసుకున్నారు కనుక వారు పరలోకం రాలేకపోయారు అని ఆ వ్యక్తి, అలాగే పరలోకం వెళ్ళిన వారికి ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ పరలోకం రాకుండా ఉన్న వారు అనుకున్న మంచివారు ఈ భూమి మీద, వారందరి గురించిన ఆ వివరాలు, అనుమానాలు ఇవన్నీ కూడా ఈ 1000 సంవత్సరాల కాలంలో తీరిపోతాయి. దానితో పాటు ఈ 1000 సంవత్సరాల కాలంలో వారు ఖరారు చేసేది ఏమిటంటే, ఎవరు? నీతిమంతులు పరలోకంలో తీర్పు తీరుస్తూ ప్రభుతో పాటు పాలన చేస్తూ తీర్పు తీరుస్తారు. వారు ఖరారు చేసేది ఏంటంటే, పాపానికి జనకుడైన సాతానుతో పాటు పడిపోయిన 300 దేవదూతలు, సాతాను వలలో, మాయలో, మోసంలో, పాపంలో పడిపోయిన కోటాను కోట్ల ప్రజలు, వారందరూ కూడా వారి పాపాల నిమిత్తం వారి వారి క్రియలు చొప్పున వారికి జీతం ఇవ్వాలా. ప్రభువారు అన్నారు కదా, ప్రకటన 22:12 ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వటానికి నేను వస్తున్నానని. కనుక ప్రతి వానికి కూడా వారు చేసిన క్రియలుని బట్టి వారికి శిక్ష ఖరారు అవుతుంది. అంటే ఎంతసేపు కాలాల. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 మనం అందరం కూడా యేసు ప్రభు న్యాయపీఠం ముందు నిలబడాలా. మన యొక్క జీవితంలో మన శరీరం ద్వారా చేసిన మంచి కార్యాలకు, చెడ్డ కార్యాలకు కూడా మనము ఆ యొక్క ప్రతిఫలం పొందాల. చెడ్డ కార్యాలు చేస్తే ఖచ్చితంగా దేవుని శిక్ష ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రసంగి గ్రంథం 12:14 మనం చేసిన ప్రతిదీ కూడా
దేవుని యొక్క తీర్పులు విమర్శలోకి వస్తుంది. అది మంచిదే గాని చెడ్డదే గాని ప్రతిది కూడా వస్తుంది. కనుక ఈ 1000 ఏళ్ల కాలంలో సాతాను, తనతో పడిపోయిన 300 దేవదూతలు, ఆ మోసంలో పాపంలో పడిపోయిన కోటాను కోట్ల ప్రజలందరికీ కూడా ఆ తీర్పు ఖరారవుతుంది, శిక్ష ఖరారవుతుంది. వారు ఎంతసేపు ఆ అగ్నిగుండంలో కాలాలి, దాన్నే నరకం అంటున్నాం మనం అనే దాన్ని వారు ఖరారు చేస్తారు. కనుక 1000 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీదేమో సాతాను కటిక చీకటిలో సాతాను తన యొక్క అనుచరులు ఉంటారు. వారు గుర్తించేది ఏంటంటే, మేము దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుని బట్టి, ప్రకటన గ్రంథం 12:7 ఈ లోకంలో పాపం ప్రవేశపెట్టాం కనుక ఆ పాపపు ఫలితం అంతా కూడా, ఈ యొక్క లోకమంతా కూడా వినాశనం వచ్చేసింది, లోకమంతా కూడా విధ్వంసం వచ్చేసింది అని, మేము చేసిన ఈ పని వలన ఇంత విధ్వంసం వచ్చేసింది భూమికి అనే విషయాన్ని కూడా వారు చూస్తారు, వారి కళ్ళారు. భూమి అంతా కూడా నాశనం అయిపోయింది. దాంతో పాటు వారికి శిక్ష ఖరారైపోయింది. వచ్చే కార్యక్రమంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పాలన తర్వాత ఏం జరగబోతుందనే విషయాలు ప్రకటన గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. 20వ అధ్యాయం నుంచి. ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రభుతో ఉండి ఆ రాజ్యంలో నిత్యం మనం జీవించాలంటే, యేసు ప్రభుతో కలకాలం మనం జీవించాలంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు. యేసు ప్రభు నమ్ముకుని ఆయన నామపేట ముంచిన బాప్తిసం తీసుకొని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ, ఆయన పదయాజ్ఞ వెలుగులో జీవిస్తూ, ఆయనకు మహిమకరమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. అప్పుడు మనకి ఏ డోకా లేదు, మనం కలకాలం ప్రభు సన్నిధిలో ఉంటాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. 2వ రాకడ గురించి, 1000 ఏళ్ల పాలన గురించి, బైబిల్ గ్రంథం నుంచి అనేక విషయాలు నేర్చుకునే కృపను మాకు దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరూ కూడా ఆశీర్వదించవలసిందని, ఈ ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నింపి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మీ వాక్యపు వెలుగులో మేము జీవిస్తూ వాక్యంలో ఉన్నదాన్ని నమ్మే కృప మాకు దయచేయవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలు పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుని మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే కార్యక్రమంలో 6వ ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి 2వ రాకడకు సంబంధించిన విషయాలు నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.